నమస్తే భారత్. క్రైస్తవ మత ప్రబోధకులు మత మార్పిడి కోసం కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఈ కోవలోనే వైద్యం పేరుతో పేదవాళ్ళకి మాయ మాటలు చెప్పి క్రైస్తవ్యంలోకి మారుస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆయిల్ పేరుతో మత మార్పిడికి పాల్పడుతూ ఉంటే ఇంకొన్ని ముఠాలు హీలింగ్ పేరుతో కొత్త తరహా మోసానికి తెరలేపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నడవలేని వాళ్ళని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని, మూగా గుడ్డి చెవిటి వాళ్ళ పేరుతో ప్రార్థనలు చేసి స్వస్థత చేస్తున్నామంటూ అమాయకుల్ని మోసం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది మోసం అని తెలియక యేసుకేదో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మి అమాయకులు చాలా మంది మతం మారిపోతున్నారు. మరికొంతమంది అలాంటి వాళ్ళ మాటల్ని నమ్మి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లిలో కల్వరీ మినిస్ట్రీస్ పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. కిడ్నీ ఫెయిల్ అయిన ఒక చిన్నారికి హీలింగ్ పేరుతో వైద్యం చేస్తామని చెప్పి నిర్లక్ష్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్వరీ మినిస్ట్రీస్ ని నడిపిస్తున్న ఆర్ ప్రవీణ్ కుమార్, అతని భార్య షారోన్ పై వైద్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. కిడ్నీ ఫెయిల్ అయిన ఆ చిన్నారి వైద్యం పొందే హక్కుని వీళ్ళు హరించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. 2024 మే 16న పాస్టర్ ప్రవీణ్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఆధారంగా LRPF ఈ మేరకు ఫిర్యాదు చేసింది. సదరు వీడియోలో తన కుమార్తె కిడ్నీ ఫెయిల్ అయిందని 3 రోజులుగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తల్లి తెలిపింది. ICUలో చికిత్స అందిస్తున్నారని, కానీ బతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పడంతో బెల్లంపల్లిలోని కల్వరీ చర్చిలో ఉన్న మిరాకిల్ హీలింగ్ కి తీసుకెళ్లాలనుకున్నట్లుగా చెప్పింది. అంతేకాదు తన కుమార్తెను డిశ్చార్జ్ చేయాలని, తను కల్వరీ చర్చికి ఆమెను తీసుకువెళ్తానని చెప్పగా వైద్యులందుకు కుదరదని హెచ్చరించినా సరే తను పట్టించుకోలేదు. తన కుమార్తె ప్రాణాలకు తనది భరోసా అని ఆసుపత్రిలో సంతకం చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయినట్లుగా తెలిపింది. అయితే కిడ్నీ ఫెయిల్ కావడంతో బాలిక కనీసం కదలలేకపోయిందని, కానీ హీలింగ్ చేయడంతో ఇప్పుడు నడవగలుగుతుందని తెలిపింది. చిన్నారికి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యం అందించకుండా పాస్టర్ ప్రవీణ్, షారోన్ నిర్వహించే మిరాకిల్ హీలింగ్ షోకి తల్లిదండ్రులు తీసుకెళ్లారంటూ LRPF ఫిర్యాదులో పేర్కొంది. వీడియోలో సైతం స్పష్టంగా అదే విషయం ఉందని తెలిపారు. ICU నుంచి తీసుకొచ్చిన చిన్నారిని వాళ్ల స్వలాభం కోసం అమానుషంగా ప్రవర్తించి నడిపించారంటూ తెలిపింది. ఇంకా ఆ చిన్నారి పట్ల కల్వరీ మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్, అతని భార్య షారోన్ చాలా క్రూరంగా ప్రవర్తించారని కూడా LRPF చెప్పింది. అంతేకాకుండా మైనర్ బాలికను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి తమకు తాము మిరాకిల్ హీలర్లుగా చూయించుకుంటున్నారని, ఇది ఆ మైనర్ బాలిక గౌరవాన్ని దెబ్బతీసే చర్య అంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది LRPF సంస్థ. పేదవాళ్ళు, చదువులేని అట్టడుగు వర్గాల వాళ్ళని, బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని తమ ప్రార్థనలతో క్లిష్టమైన వైద్య పరిస్థితులకు చికిత్స అందిస్తున్నామంటూ వాళ్ళని ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు. 2019లో కూడా ప్రవీణ్, షారోన్ పైన ఇదే తరహా కేసు నమోదైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేష్ అనే 21 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రికి వెళ్లకుండా కల్వరీ చర్చిలో పాస్టర్ ప్రవీణ్తో ప్రార్థనలు చేయించుకునేందుకు వాళ్ళ తల్లి తీసుకువెళ్ళింది. అయితే ప్రవీణ్ ప్రార్థనలు చేసిన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లాలనుకున్నాడు రాజేష్. కానీ ప్రవీణ్ అంగరక్షకులు అతన్ని ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో ప్రవీణ్ నిర్లక్ష్యం కారణంగా రాజేష్ మే 25, 2019లో మరణించాడు. రాజేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్, షారోన్ పైన కేసులు సైతం నమోదయ్యాయి. ఇలాంటివి నమ్మి ఒకసారి రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి తన తల్లి శవాన్ని తీసుకుని పాస్టర్ ప్రవీణ్ స్వగ్రామమైన బెల్లంపల్లికి వచ్చాడు. తన తల్లి మృతదేహాన్ని చర్చిలో ఉంచి ప్రార్థనలు చేసి ఆమెను తిరిగి బ్రతికించాలని, అంతటి గొప్ప మహిమలు పాస్టర్ ప్రవీణ్ కుమార్కి ఉన్నాయని తనకు తెలుసని చెప్పాడు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రార్థనలు చేసి చాలా మంది రోగాలను నిమిషాల వ్యవధిలో పోగొట్టారని, ఇందుకు సంబంధించిన వీడియోలను టీవీల్లో చూశానంటూ చెప్పుకొచ్చాడు అతగాడు. అదేవిధంగా ఇప్పుడు తన తల్లి మణికుమారిని సైతం బ్రతికించాలని కాళ్ల వేళ్లపడి వేడుకున్నాడు. చాలాసేపు చర్చి గేటు వద్ద నిరీక్షించాడు. తన తల్లి మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచాడు. టీవీల్లో ఎన్నో ప్రార్థనలు చేసి ఎంతో మంది పైన కరుణ కురిపించిన పాస్టర్ ప్రవీణ్ ఇప్పుడు చర్చిలో నుంచి ఎందుకు బయటకు రావటం లేదంటూ వాపోయాడు. దాంతో పాస్టర్ మహిమల గురించి అప్పటిదాకా తను విన్నది, చూసింది అంతా హంబక్ అనుకుని ఆ వ్యక్తి చర్చి నుంచి తిరిగి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్ని ఘటనలు జరుగుతున్నా సరే పాస్టర్ ప్రవీణ్, ఆడి భార్య హీలింగ్ కార్యక్రమాలను బహిరంగంగానే నడిపిస్తా ఉన్నారు. కానీ ఇన్ని జరుగుతున్నా సరే చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు ఎందుకో నిమ్మక నీరెత్తినట్లు ఉంటుంది. ఈ దేశంలో ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా కూడా వాడాల్సిన సెక్షన్స్ ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి ఎటువంటి చట్టాలని ఎవరు ఎందుకు వాడట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అమాయకుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. లేదంటే ఇలాంటి రాజేష్లను ఇంకెంతమందిని చూడాల్సి వస్తుందో కాలమే తేల్చాలి. ఇలాంటి మోసాలన్నిటి గురించి మీకు వివరంగా చెప్తుంది మీకు అవగాహన కల్పించాలని. మతం మార్చడం కోసం నానా మార్గాలు పట్టి భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని మోసం చేస్తున్న ఇలాంటి పాస్టర్ల కుట్రలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రోగం వస్తే నమ్మాల్సింది వైద్యుణ్ణి, ఇలాంటి మోసగాళ్ళని కాదు. జై హింద్.